న్యాయవాదులపై పోలీసుల భౌతిక దాడులను నిరసిస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టు ఎదుట న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. జనగామలోని పోలీస్ స్టేషన్లో న్యాయవాద దంపతులపై పోలీసుల దాడిని ఖండిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా సిరిసిల్లలో న్యాయవాదులపై పోలీసులు చేసిన దాడులను మరొక ముందే నిన్నటి రోజున జనగామలో కేసు విషయమై పోలీస్ స్టేషన్కు వెళ్లిన న్యాయవాద దంపతులను సిఐ పోలీస్ సిబ్బంది దురుసుగా మాట్లాడి వారిపై దాడికి పాల్పడ్డారని న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు. పోలీస్ స్టేషన్ పోలీసులు సొంతిల్లు కాదని కేసుల విషయమై మాట్లాడడానికి న్యాయవాదులు పోలీస్ స్టేషన్కు వెళితే వారిపై దాడులకు పాల్పడడం ఏంటని ప్రశ్నించారు. దాడికి పాల్పడిన వారిపై వెంటనే ప్రభుత్వం ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇకపై న్యాయవాదులపై ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు. కొద్ది రోజుల కిందటనే సిద్దిపేటలో ఒక న్యాయవాది పైన పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఆ విషయంలో సదరు ఆఫీసర్లను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. జస్ట్ టూ డేస్ బ్యాక్ సిరిసిల్లలో కూడా ఒక న్యాయవాది పైన పోలీసు వాళ్ళు దురుసుగా ప్రవర్తించడం జరిగింది. నిన్న కూడా జనగామ అడ్వకేట్లు ఇద్దరు భార్యాభర్తలు ఒక కేసు విషయంలో వెళ్ళినందువలన అక్కడ ఉన్నటువంటి సిఐ గారు మరియు అతని సిబ్బంది న్యాయవాదుల పైన దురుసుగా ప్రవర్తించి వారిని మైండ్లైన్ కొట్టడం కూడా జరిగింది. అదంతా కూడా మనకు ఇది మీడియాలో కూడా రావడం జరిగింది. ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు? మేము అడ్వకేట్లము అనేది వాళ్ళకు వ్యతిరేకం కాదు. మేము చట్టపరంగా జనాలకు వాళ్ళకు ఉన్నటువంటి హక్కులను కాపాడడానికి ఉన్నాం. వాళ్ళ తరఫున పోలీస్ స్టేషన్ అనేది పోలీసుల సొంత ఇల్లు కాదు. కానీ మేము వెళ్ళినప్పుడు మా పైన భౌతిక దాడులు చేయడం అనేది అది చట్టపరంగా వ్యతిరేకం. అది మేము ఇటువంటి సంఘటనలు మేము ఖండిస్తున్నాం. ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఈ సందర్భంలో మేము గవర్నమెంట్ కూడా అడ్వకేట్లకు ప్రొటెక్షన్ యాక్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి. మమ్మల్ని ఇంతకుముందు గతంలో కూడా హైదరాబాద్లో అడ్వకేట్లను చాలా రకాలుగా హింసించడం జరిగింది, హత్యలు కూడా చేయడం జరిగింది. ఒకవేళ ప్రొటెక్షన్ యాక్ట్ కనుక ఉన్నట్లయితే మాకు కొంత భద్రత ఉంటుందని మేము అనుకుంటున్నాం. కాబట్టి ఇమ్మీడియట్గా గవర్నమెంట్ స్పందించి ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్.